ధర్మరాజుకి రాజధర్మాలు బోధిస్తున్న భీష్ముడు ఇంద్రుడి చేతిలో ఓడిపోయిన బలిచక్రవర్తి గాడిద రూపంలోకి మారి ఓ అడవిలో తలదాచుకోవడంతో బ్రహ్మ ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఇంద్రుడు గాడిద రూపంలో ఉన్న బలిని చంపనని బ్రహ్మకి మాట ఇచ్చి బలి దగ్గరికి వెళ్లి అతడి పరిస్థితిని చూసి అవహేళన చేయడం మొదలుపెట్టాడు. బలిచక్రవర్తి బాధపడకుండా చిన్నగా నవ్వి కాలం అనివేళలా అందరికీ ఒకేలా ఉండదని, కాల ప్రభావంతో జీవితాలు తలకిందులవుతాయని చెబుతుండగా బలిచక్రవర్తి శరీరం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చి ఈ మధ్యనే బలికి ఈర్ష్య, ద్వేషం, అసూయ పెరిగిపోయాయని, అందుకే బలిని వదిలిపోతున్నానని, తర్వాత నీ వంతని చెప్పి లక్ష్మీదేవి వెళ్లిపోవడంతో ఇంద్రుడు కూడా అక్కడి నుండి వెళ్లిపోయాడు. తర్వాత బలిచక్రవర్తి విశ్వజిత్ యాగాన్ని చేసి స్వర్గాన్ని ఆక్రమించుకోవడంతో ఇంద్రుడు మారువేషంలో బలికి కనిపించకుండా అదే అడవికి పారిపోయాడని చెప్పిన భీష్ముడు కాలానికి, నీటి ప్రవాహానికి ఎవరూ ఎదురీదలేరని, పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు నమ్ముకున్న వారందరూ నిన్ను వదిలిపోయినా, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోయినా, కష్టాలన్నీ ఒకేసారి దండెత్తిన మనిషి బలిచక్రవర్తిలా ధైర్యాన్ని వదలకుండా పరిస్థితులతో పోరాడితే శ్రేయస్సు దానంతట అదే వస్తుందని భీష్ముడు ధర్మరాజుకి ఉపదేశించాడు.